హాయ్ హలో వెల్కమ్ టు నాని సాలిన్ వన్ బ్లాగ్స్ అండి. ఈరోజు మన ఛానల్లో వచ్చి బీరకాయ పులుసు అండి. ఫస్ట్ ఆయిల్ కొద్దిగా వేడెక్కినాక ఆనియన్స్ వట్టిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత తిరువాత గింజలు వేసుకోవాలండి. బాగా వేగినాయండి. ఆనియన్స్ చూడండి బాగా వేగినాయి. తర్వాత మసాలా వేసుకోవాలి. అల్లము వెల్లుల్లి కొబ్బరి మిక్సీ పట్టుకున్నామండి. ముందు పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. మన ఛానల్లో అన్నీ సింపుల్ రెసిపీసే అండి. ఏమన్నీ ఎక్కువ హెవీ మసాలాలన్నీ వేసి ఏం చేసుకోమండి. నేను సింపుల్గా కొద్దిగా మసాలా సింపుల్గా చేసేసుకుంటానండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోవాలి. మసాలా చూసారా బాగా వేగింది. కొంచెం లైట్గా మీ టేస్ట్కి తగ్గట్టు కారం పొడి వేసుకోండి ఫ్రెండ్స్. టమోటాస్ వేసేసుకున్నామండి. టమోటాస్ బాగా మగ్గిన తర్వాత మళ్ళీ బీరకాయలు వేసుకోవాలి. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడుకుతుంది. కొన్ని వాటర్ పోసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. టమోటాస్ మగ్గిన తర్వాత ఇంకా బీరకాయలు వేసుకోవడమే ఫ్రెండ్స్. కొద్దిగా చింతపండు వాటరు కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. బీరకాయ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. దీంట్లో బీరకాయ వాటర్ ఉంటాయి కదా. ఇప్పుడు బీరకాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ ఎక్కువ పడింది ఫ్రెండ్స్ ఈరోజు. మా సన్ను కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు చూడండి.
లైట్గా వాటర్ పోసుకుందామండి. ఆయిల్ చాలా ఎక్కువైంది ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అందరూ ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సపోర్ట్ మై ఛానల్. బాయ్, టేక్ కేర్. చూడండి ఫ్రెండ్స్, బీరకాయ కర్రీలోకి కొంచెం పల్లీలు వేయించుకొని ఇట్లా పొడి కొట్టుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుందండి. కొంచెం లైట్గా ఉడికిన తర్వాత వేసుకోవాలి. ముందే వేసుకుంటే అడుగంటుతుంది. కాబట్టి కొంచెం ఉడికింది కాబట్టి బీరకాయ త్వరగా ఉడుకుతుంది కదా, అందుకనేసి నేను కొంచెం ఉడికిన తర్వాత పల్లీల పొడి వేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి అందరూ. మీ సైడ్ పల్లీల పొడి వేసుకుంటారా? మీరు కర్రీ ఎలా చేసుకుంటారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అందరూ. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో, కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఈరోజు మా ఇంట్లో సంగటి, బీరకాయ పులుసు, కాకరకాయ ఫ్రై అండి. మరి మీ ఇంట్లో కామెంట్ చేసి చెప్పండి. సపోర్ట్ చేయొచ్చు కదా అందరూ. ఇంకా కొద్దిగా చింతపండు పులుసు వేసుకొని స్టవ్ ఆఫ్ కట్టేసుకోవడమే అండి, అయిపోయి. బీరకాయ ఎమ్మి టేస్టీ బీరకాయ పులుసు రెడీ. ఓకే, బాయ్ అండి.